దేవునికి స్తోత్రము. ఈరోజు మనము వాక్య భాగం కొరకు రూతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాము. ఎవరన్నా గట్టిగా స్పష్టంగా చదవండి. రూతు 1వ అధ్యాయము 13 నుండి 18 వరకు. పురుషులు లేక ఒంటరికత్తల ఇద్దరా నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయన. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పారు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జొల్ల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమని. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 18 వరకు చదివినావా? నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడతాను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడగా మానను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసింది. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్టయితే అత్త కోడళ్ళ సంభాషణ మనము ఈ వాక్యంలో చూసుకున్నాము. నయోమి ఇదివరకు మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని విని ఉన్నాము, తెలుసు మనందరికీ. వాళ్ళు ఏం చేసిండ్రంటే కరువు కలిగినప్పుడు మోయాబుకు వెళ్ళినట్టు మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఇద్దరు భర్త చనిపోయిండు, ఇద్దరు కుమారులు కూడా చనిపోయిండ్రు. నయోమి ఒక్కతే మిగిలింది, ఇద్దరు కోడళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు నివసించినట్టుగా వాక్యంలో ఉంది. 10 సంవత్సరాల్లో ఈ ఇద్దరు కుమారులకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మోయాబు స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుమారులు కూడా చనిపోయినరు. పాపము నయోమికి ఎవరు లేకుండా అయిపోయింది, ఒక్కతే మిగిలింది. కోడళ్ళు మాత్రం ఉన్నారు. ఆ దేశస్తులైన కోడళ్ళు ఈమె దగ్గర ఉంటే మంచిగా చెప్తుంది. ఒక పెద్దదానిలాగా ఏమంటుందంటే, అమ్మా మీరు మళ్ళీ పెళ్లి చేసుకొనిరి, మన దేశంలో అయితే ఆ అవకాశం లేదు కదా, మోయాబు దేశము అప్పుడు ఆ పరిస్థితులు ఇంకా నయమే, అట్లా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. యవనస్తులు కనుక ఆ పెద్ద ఆమె ఏమంటుందంటే, మీరు మళ్ళీ మీ తల్లుల ఇళ్ళకి వెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసుకొనిరి, నా కుమారుల నిమిత్తము నా నిమిత్తము మీరు ఎంతో సహాయం చేసినారు, మీరు అట్లా ఉండడానికి వీల్లేదు, మీ యొక్క లైఫ్ ఇంకా ఉంది అని కోడళ్ళకి చెప్పింది. చెప్పి మీ తల్లిదండ్రుల ఇళ్ళకి వెళ్ళండి. ఇంకొక మాట అక్కడ ఏమంటుందంటే, మీ స్వజనుల యొద్దకు వెళ్ళండి. 16వ వచనం, మీ దేవుని దగ్గరికి అని ఉంటుంది. సుధాకర్ అజదు అదే తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు కూడా వెళ్ళిపోయిందని నయోమి రూతుకు చెప్తుంది. చెప్పినప్పుడు రూతు ఏమంటుంది, లేదు నా కోడలు, నా తోటి కోడలతోటి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆమె ఆ తోటి కోడల గురించి ఏమీ మాట్లాడలేదు. నయోమి ఏమో ఇంకొక కోడలను చూపిస్తుంది. ఆమెను చూపించి, ఓర్పాను చూపించి, ఆమె వెళ్తుంది కదా, ఆమె వెళ్ళినట్టు నువ్వెళ్ళు అని నయోమి చెప్తుంది. కానీ రూత్ ఏమంటుందంటే, నిన్ను అత్తను చూస్తుంది ఆమె, నేను నీ దగ్గర ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అసలు చూసినట్టయితే నయోమి అట్లా చెప్పాలా, మా దేవుడే నిజమైన దేవుడు. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రం కింద ఉండరు, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం కింద వాళ్ళు పరిపాలించబడుతున్నారు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు. కాబట్టి అసలు వీళ్ళు మోయాబుకు పోవడమే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వ్యతిరేకించినట్టు, ధర్మశాస్త్రానికి అవిధేయత వీళ్ళు చూపించినట్టు. ఎందుకంటే మొదటి వచనంలోనే ఏముంటుందంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా అనుంది. న్యాయాధిపతులు అంటే మనం చాలామంది మనకు తెలుసు, సంసోను కూడా ఒక న్యాయాధిపతి. అయితే అలాంటి రోజులల్లా వీళ్ళు ఈ విధంగా చేసిండ్రు. కానీ ఈ నయోమి ఎలీమెలకు ధర్మశాస్త్రం కింద వాళ్ళు ఉన్నప్పుడు, ఆ విధమైన రోజుల్లో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ధర్మశాస్త్ర విరుద్ధమైన కార్యాలు చేయడము చాలా పొరపాటు. ఎక్కడ కూడా దేవుడు ధర్మశాస్త్రంలో వారికి బోధించలేదు. మీకు కరువు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని చెప్పిండు. ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని క్షమించి మీకు వర్షాలను ఇస్తా అన్నాడు.
ఏ విధంగా ఏ శ్రమ వచ్చినా కూడా నేను మీకు ఉంటా, మిమ్మల్ని విడవను ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేసిండు. ఈ దేశం మీరుంటున్న దేశం పాలు తేనెలు ప్రవహించే దేశము అని దేవుడు తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళను పెట్టిండు. ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో మేళ్ళు వాళ్ళకు చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రము ఎలిమెలెకు నయోమి ఏం చేసిండ్రు, కొంచెం కరువు రాగానే వాళ్ళు మోయాబ్ దేశానికి వెళ్ళిండ్రంట. మోయాబ్ దేశం గురించి చూసినట్టయితే యెషయా గ్రంథం తీయకర్లేదులే, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే మోయాబీలు బహుగర్వపోతులు అని ఉంది, రాయబడి ఉంది. అయితే అలాంటి కొన్ని దేశస్తుల గురించి కొంతమంది మనుషుల గురించి కొంత మనకు నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనేది మనకు కొన్నిసార్లు తెలుపబడుతుంది. అయితే వీళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకొని మేము అక్కడ ఎందుకు వెళ్ళాలా అనే జ్ఞానం లేకుండా వీళ్ళిద్దరు కూడా ఏం చేసారు, భార్య భర్తలు అక్కడికి వెళ్ళడం, చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పిన, మనము ఏ స్థలంలో పిల్లల్ని పెడతామో వాళ్ళకు ఆ అలవాట్లు వస్తాయి. ఆ చుట్టుపక్కల ఎలాంటి సాంప్రదాయం ఉందో అది ఆ పిల్లల లోపల అలవాడిపోతుంది అన్నట్టు, వాళ్ళు నేర్చుకుంటారు. ఆ విధమైన అలవాట్లలో వాళ్ళు పెరుగుతారు. ఇక్కడ కూడా మహ్లోన్ కిల్యోన్ అంటే ఇద్దరు కుమారులు కూడా ఆ మోయాబు స్త్రీలను తండ్రి చనిపోయినాక పెళ్లి చేసుకున్నట్టుగా వాక్యంలో ఉంది. వాళ్ళు ఏం చేశారో వాళ్ళకు భయం లేకుండా పోయింది. తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించలేదు, అసలు తీసుకుపోవడమే, ఆ ఏరియాకి తీసుకుపోవడమే వాళ్ళు తప్పు చేసారు. అయితే కొన్నిసార్లు ఇక్కడ భార్యాభర్తలు వీళ్ళు ఉండరు కాబట్టి కొంతసేపు మనము మాట్లాడుకున్నట్టయితే భార్యాభర్తలలో కొన్ని రకాల మంది భార్యాభర్తలు ఉంటారు, కొన్ని జంటలు ఉంటాయి. ఎట్లా అంటే భర్త ఒక మాట చెప్తే భార్య కాదంటది, అట్లా కుదరదే అంటది. అంటే ఈయన ఏం చేస్తాడు, జిద్దు చేసి లేదు ఇట్లనే చేయాలా అంటాడు. అప్పుడు గొడవ అయిపోతుంది, ఆ ఇంట్లో అసమాధానం అయిపోతుంది. కొంతమంది భర్తలు ఎట్లుంటారు అంటే సరేలే చిన్న బిడ్డల్ని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని పెద్దోళ్ళని కుటుంబం అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడు, అమ్మో అట్లయితే ఈమె కొంచెము ఏమంటారు గయ్యాల లెక్కలు చేస్తుంది, కొంచెం మనం గమ్మునుంటేనే మన కుటుంబానికి సేఫ్టీ అనుకొని కొంతమంది భర్తలు ఊరుకొని కుటుంబం ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో, ఎవరు డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొంతమంది భర్తలు ఓర్చుకొని దినాలు వెళ్ళగొడుతుంటారు. అదేవిధంగా కొంతమంది ఏమంటారు భర్తలు కూడా నాదే నడవాలి అనే పరిస్థితి ఉంటే భార్యలు కూడా కొంతమంది ఆ విధమైన కార్యాలే చేస్తారు. వాళ్ళు ఆలోచించి సీనియర్ల గురించి లేకపోతే చిన్న బిడ్డలకు ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ గొడవలన్నీ వాళ్ళ వరకు వెళ్ళొద్దు అని జాగ్రత్త పడి కొంతమంది స్త్రీలు కూడా ఆ విధంగా నడిపిస్తూ ఉంటారు. అయితే గొడవలు ఎక్కడొస్తాయనంటే నువ్వు ఆమె కావాలన్నది ఈయన వద్దనడము, ఈయన కావాలన్నది ఆమె వద్దనడం వల్ల భార్యాభర్తల్లో గొడవలు వస్తుంది. ఆ ప్రభావం అంతా కూడా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, బాధపడతారు. అయ్యో నా కొడుకు ఫ్యామిలీ ఇట్లా, నా కూతురు ఫ్యామిలీ ఇట్లా ఉందే అనే బాధ వాళ్ళు పడుతుంటారు. అదేవిధంగా అదే సమయంలో చిన్న బిడ్డలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చిన్న బిడ్డలు కూడా అయ్యో మా ఫ్యామిలీలో మా మమ్మీ డాడీ ఇట్లా ఉండరే, మమ్మీ డాడీ కానీ ఏ రిలేషన్ అయినా ఇప్పుడు మేము తల్లి కొడుకులం ఉన్నాము, మేము కూడా ఏదైనా గొడవలు చేస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుందని మేము కూడా ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇద్దరము ఓర్చుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలలో అతను ఓర్చుకుంటాడు, కొన్ని విషయాలలో నేను కూడా ఓర్చుకుంటాను. అట్లయితేనే కుటుంబం ముందుకు సాగుతుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు అన్యోన్య దాంపత్యం, నయోమిది ఎలిమెలెక్ది ఏం చేసిండ్రు, ఒక అవిధేయమైన కార్యక్రమానికి ఇద్దరు సహకరించి ఎలిమెలకు వెళ్తుంటే భార్య చెప్పే బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటారంటే మా ఇంట్లో అంతా మా భర్తదే నడుస్తుంది, ఆయననే అన్నీ చేస్తాడు అని చేతులు దులిపేసుకుంటారు స్త్రీలు. కొన్నిసార్లు ఏమో మా ఆవిడ ఎట్లా చెప్తే అట్లా అనేసి ఇంకా ఆయనకి ఇష్టం లేకున్నా కూడా మా భార్య ఇట్లా చెప్పింది కాబట్టి మేము చెయ్యాలంతే, లేకపోతే ఇంట్లో పెద్ద యుద్ధమే అన్నట్టు కొంతమంది భర్తలకు అది చేయడానికి ఇష్టం లేకున్నా వాళ్ళు ఏమంటారు విధి లేక అలాంటి వాటికి వాళ్ళు ఒప్పుకుంటారు అన్నట్టు. అట్లా కాకుండా వీళ్ళిద్దరు ఏం చేసిర్రంటే ఎలిమెలకు పోదామా అంటే నయోమి కూడా వెళ్దామన్నది. వద్దయ్యా, మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, మన దేవుడు ఏం చెప్తుండో, మన దేవుడు దయగలవాడు కృపగలవాడు, అల్పకాలమే ఉంటాయి ఈ శ్రమలు, ఎప్పటికుండయి, ఎన్నిసార్లు కాలేదు మనకు, మన పితరులు ఎన్ని కష్టాలు ఎదుర్కోలేదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని ఈమె చెప్పలేదు. లేకపోతే ఈమె ఆలోచన అయితే అయినా కూడా చెప్పలేదు. లేదు మన దేవుడు
శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు, మనం ప్రార్థన చేద్దాము, ఏం కాదు, పరిస్థితులు మారిపోతాయని ఆయన కూడా చెప్పలేదు. వీళ్ళు ఏం చేసిండ్రు, ఇద్దరు ఏమంటారు పొరపాటు చేసిండ్రు. అలా చేయకుండా ఉండేడుండే చేసిండ్రు. చేసిన తర్వాత 10 సంవత్సరాలు అక్కడ ఉంటే నష్టపోయిండ్రు. ఫ్యామిలీ అంతా వాళ్ళు నష్టపోయిండ్రు చాలా. భర్త చనిపోయిండు, తర్వాత 2 కుమారులు కూడా ఆమె కోల్పోయింది. అది అయిపోయినాక ఇప్పుడు మనం చదవబడిన వాక్యాన్ని చూస్తున్నాము. అక్కడున్న ఆ యొక్క రూతు వీళ్ళ కుటుంబాన్ని గమనించి, వీళ్ళ అలవాట్లను గమనించి, వీళ్ళ దేవుడు ఎలాంటి వాడో గమనించి ఆమె నేర్చుకొని ఏం చేస్తుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అర్థం చేసుకుంది యవనస్తురాలు. మోయాబ్ దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయో ఆమెకు తెలుసు. తర్వాత వీళ్ళ ఇజ్రాయెల్ దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయో ఆమె గ్రహించింది, తెలుసుకుంది. జ్ఞానం కలిగి ఈ యవనస్తురాలు ఏం చేసింది, నీతోటే వస్తా అని చెప్పింది. చెప్పి నయోమితోటి వస్తా అని ఆమె బయలుదేరి వచ్చింది. సరే, ఇక ఈమె వినేటట్టు లేదు. నేను కూడా వృద్ధురాలను, ముసలిదాన్ని, మంచిగా స్పష్టంగా రాసింది, ముసలిదానను, నేనేం చెయ్యలేను, కాబట్టి మీరు వెళ్ళండి అమ్మా, మీకు ఎలాంటి సహాయం నా దగ్గర దొరకదు అని స్పష్టంగా నయోమి తను తాను వాళ్ళకి చెప్పుకుంది. చెప్పుకున్నప్పుడు కూడా రూతు వినలేదు. వినకుండా నేను వస్తాను నీతో అనేసి ఆమె ఏం చేసింది, నమ్మి నయోమిని మాత్రమే నమ్మి ఆమె నయోమితో కూడా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అట్లా ఇట్లా కష్టపడి ఏం చేసిండ్రు, మోయాబును విడిచిపెట్టేసి బెత్లెహేమ్కి వచ్చిండ్రు, యూదా దేశపు బెత్లెహేమ్కి వచ్చిండ్రు. తర్వాత చదువు సుధాకర్ 19 నుండి చదువు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖం కలుగజేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసింది. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరోధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవలపోత ఆరంభంలో బెత్లెహేము చేరి. సరే, చాలు. ఇక్కడ చూసినట్టయితే మనము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరినైనా కలిసినప్పుడు, ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి, క్రైస్తవులమైన మనము ఎలాంటి మాటలు మాట్లాడాలి, అప్పుడు నయోమి ఎలా మాట్లాడింది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే, పౌలు అంటాడు, అవి పాతకాలంలో దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగనికి రాయబడ్డది. కాబట్టి అక్కడ ఏమంటారు, వాళ్ళ యొక్క హిస్టరీని మీరు జ్ఞాపకం చేసుకొని ఏదైతే మంచి ఉందో చెయ్యండి, ఏదైతే చెడు చేసిరో అది వదిలిపెట్టండి అని పౌలు అక్కడ వాళ్ళకు ప్రజలకందరికీ చెప్తా ఉంటాడు. అందుకే పౌలు కూడా అది హెబ్రీ పత్రికల 11వ అధ్యాయంలో కూడా గ్రంథకర్త ఏం చేస్తాడు, పెద్ద లిస్టు రాస్తాడు. విశ్వాసంను బట్టి అబ్రాహాం ఇట్లా చేసిండు, షారా ఇట్లా చేసిండు, ఇస్సాక్ ఇట్లా చేసిండు అని పెద్ద లిస్టు చెప్తారు. అంటే వాళ్ళలాగా విశ్వాసం ఉంచండి అనే అర్థం. స్టెఫెన్ కూడా ఏం చేస్తాడు, మోషే కాడ నుంచి తీసుకొచ్చి మంచిగా వాళ్ళకి ప్రజలందరికీ అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఇజ్రాయెల్ ఎట్లా చేసిండ్రు అనేది ఈ 1 కొరింథీ 10వ అధ్యాయంలో మొదటి నుంచి పౌలు చెప్తాడు. వాళ్ళు ఇట్లా చేసిండ్రు, విసికిండ్రు, వాళ్ళు అరణ్యంలో రాలిపోయినరు, మీరు అట్లా చేయకండి, మీరు భద్రం రాలిపోతారు, మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చెయ్యొద్దు అని ప్రజల్ని హెచ్చరిస్తూ పౌలు కూడా అక్కడ చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా వాక్యం అందుకే చెప్పబడుతుంది. ఆనాడు ధర్మశాస్త్రం కింద ఉండి దేవుడు ఎంతగానో చెయ్యబట్టి నడిపించిన ఇశ్రాయేలీల్లో ఈ ఎలీమెలెకు కుటుంబము దేవునికి వ్యతిరేకంగా చేసి నష్టపోయింది. వాళ్ళు బెత్లెహేంలో ఉండి నష్టపోలేదు, కానీ వేరే దేశానికి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళి నష్టపోయింది. వాళ్ళు న్యాయాధిపతుల సలహా తీసుకోలేదు, దేవుని సలహా తీసుకోలేదు. అప్పుడు యాజక ధర్మాలు ఉంటుండేవి. ఎవరి సలహా తీసుకోకుండా మేము చేయగలము, మాతో అవుతుంది, మేము సాధించగలము అనే ఆ యొక్క ధైర్యంతో వెళ్ళిండ్రు. కానీ అది దేవునికి వ్యతిరేకమైంది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుడు తప్పకుండా అక్కడ కలిగించుకుంటాడు. ఇక్కడ కలిగించుకున్నాడు. వాళ్ళు ఎన్నడూ ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు, వాళ్ళు చేయలేదు. కాబట్టి వాళ్ళు అక్కడ నష్టపోయిండ్రు, కష్టపడ్డారు. కాకపోతే ఈ బెత్లెహేంను దేవుని ఏమంటారు దేశాన్ని దేవుడు మళ్ళా దర్శించిండని చెప్పి నయోమి విని ఏం చేసింది, తిరుగు ప్రయాణం అదొక మంచి పని చేసిందని చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ సందర్భం ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం 18 నుండి 22 వరకు చూస్తే చూడండి మీరు, ఒక్కొక్క లైన్ మనం గమనిద్దాము. అక్కడి ప్రజలంట గుంపు కూడా వచ్చిర్రంట. వచ్చేసి 10 సంవత్సరాల కంటే ఎక్కువైంది కదా, నయోమి రూపురేఖలు మారిపోయినాయి.
సురేష్ కూడా తెల్లగా ఉండే మహారాష్ట్రకు పంపించినప్పుడు, ఇప్పుడు అంతా ఇట్లనే అయిపోయిండు. అట్లా ఇది ఎండ్ ఎఫెక్ట్. కానీ 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా, ఎక్కువ టైం. నయోమిని పాప నువ్వే నయోమివే కదా అని అంటారు. కొన్ని అర్థమై వాళ్ళు అందరు కూడా వచ్చిర్రంట, బెత్లెహేమీయులు అందరూ వచ్చినప్పుడు, అమ్మమ్మ నన్ను నయోమి అనకండి, మారా అనండి అంటుంది. ఎందుకంట చెప్పండి, 20వ వచనం చదువు. నేను సమృద్ధి గల దానినే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాడు. చాలు మీరు నయోమి చాలు 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 ఈమెనంట సమృద్ధి గల దానిని వెళ్ళిందంట. సమృద్ధి ఉన్నాక ఎందుకు పోవాలి మోయాబ్కి కదా? మనం చిన్నగా ఆలోచిస్తే, మామూలుగా జనరల్గా ఆలోచిస్తే మనం మంచిగా ఉన్నాం కదా. సమృద్ధి ఈమెనే చెప్తుంది కదా, మేము సమృద్ధి గల దానినే వెళ్ళింది. ఎక్కడన్నా కెనడా పోయిందా, యుఎస్ పోయిందా చూసిరానికి? అక్కడ ఉండడానికి వెళ్ళింది కదా, భయంకరమైన దేశానికి పోయింది. అయితే అక్కడ నన్ను ఏమంటారు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తుంది. మనం ఇప్పుడు ఆలోచించుకుంటే ఈ విషయమంతా చూస్తే దేవుణ్ణి ఏమంటుంది ఆమె, ఏమని పిలుస్తుంది? సర్వశక్తుడు అంటుంది. సర్వశక్తుడు అంటే అర్థం ఏంటి? ఏదన్నా చేయగలడు. మరి అప్పుడు తెలియదా వెళ్ళేటప్పుడు? ఏదన్నా చేయగలడు కదా, సర్వశక్తుడు అని ఎంత స్పష్టంగా అంటుంది. అయితే నాకు దుఃఖం కలుగజేశాను. దేవుడు ఏమన్నా కలుగజేసుకుంటా వీళ్ళ ఫ్యామిలీలో? ఇది మనము వినడం కాదు, వీళ్ళ గురించి తెలుసుకోవడం కాదు. మనం కొన్నిసార్లు ఇటువంటి పొరపాట్లు చేస్తాం. మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తుడు. నయోమి అన్నది కరెక్టు. మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తుడు. మన ముందు ఏ సమస్యనన్నా రాని, కరువు రాని, రోగము రాని, మరణము రాని, ఏమన్నా కానీ దేవుడు అన్నిటినీ కూడా అధిగమించే దేవుడు, అన్నిటినీ కూడా మనకు విజయం ఇచ్చే దేవుడు, అన్నిట్లో కూడా మనకు సహాయం చేసే దేవుడు, మన వెంట ఉండే దేవుడు. మన దేవుడు సామాన్యుడు కాదు. ఇక్కడ నయోమి ఏం చేస్తుంది? మాటలలోనే వ్యత్యాసం ఉంది. సర్వశక్తుడు నాకు దుఃఖం కలిగజేస్తుంది. ఈమెనే నయోమినే పట్టించుకొని దేవుడు ఈమెకు దుఃఖం కలగజేసిండంట. దేవునికి ఏం పగు ఉంటుందో మరి. మన మాటలు అలా ఉండొద్దు. ఎప్పుడు కానీ దేవుణ్ణి మనము మధ్యలోకి తీసుకురావద్దు. దేవుడు ఎప్పుడు మేలు చేసే దేవుడు. పేతురు అంటాడు, మిమ్మల్ని ఆశీర్వాదం కొరకు పిలిచిండు దేవుడు అంటాడు. పేతురు 1 పేతురు 3వ అధ్యాయంలో తీయక్కర్లేదు, మీరు ఆశీర్వాదింపబడుటకు పిలువబడతారే అని అంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించనీకి పిలిచిండు కానీ మనల్ని నష్టపరచనీకి పిలువలేదు. మనం ఎందుకు నష్టపోతున్నామంటే మన క్రియలు, మన ఆలోచనలు, మన తొందరపాటు. కొంచెం శ్రమ వస్తుంది, వచ్చినప్పుడు వెంటనే దేవుని యొద్దకు మనము పరిగెత్తాలి, మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబం ఏం చేసిండ్రు? తొందరపడ్డరు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పోతే పోనీ, మేమైతే మోయాబ్లో పోయి ప్రాణాలు దక్కించుకుంటాము అని అనుకున్నారు, తిని బాగుంటామంటారు అనుకున్నారు. కానీ ఇక్కడ నయం ఏం చేస్తుంది? సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేసాను. ఇంకా కంటిన్యూ చేయి. నేను సమృద్ధి గల దానినే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాడు. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరచనని వార్త చెప్పాడు. ఎంత మంచిగా చెప్తుంది చూడండి సాక్ష్యము. ఏం చేస్తుంది? సర్వశక్తుడు నన్ను బాధపరిచిండంట, మళ్ళా ఈమెకు విరుద్ధంగా దేవుడు సాక్ష్యం పలికిండంట. న్యాయమా? అది కరెక్టా? మనం చాలాసార్లు ఇటువంటి మాటలే మాట్లాడదు. దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసిండు? నువ్వు చేసుకుంటావు, అది నువ్వు మొదలు పెడతావు, నువ్వు నష్టపోతావు. వెంటనే దేవుని పేరు చెప్పేస్తాం, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసిండు. మనం ఈ అలవాట్లు మర్చిపోవాలా, మానుకోవాలా. ప్రతిదానికి మనమే బాధ్యత తీసుకోవాలా. మన దేవుడు మంచి క్రమాలు మన ముందు పెట్టిండు, మంచి నియమాలు మన ముందు పెట్టిండు. బిడ్డా నేను నిన్ను విడిచిపెట్టను రా అని అన్నాడు. నువ్వు అటు పోకురా, నువ్వు నష్టపోతావని మనకు చాలా విధులు, ఆజ్ఞలను మనకు రాసి పెట్టిండు దేవుడు, మనతో మాట్లాడుతుండు. కానీ మనం ఏం చేస్తామంటే ఆవేశంలా, గర్వంతో ఆ మార్గంలోనే వెళ్తాం. వీళ్ళకంటే నేను బెటర్గా ఉంటా, వీళ్ళకంటే నేను బెటర్గా అవుతా అనేసి మనుషులను కొంతమందిని మనం చూసుకుంటా వాళ్ళని మించి ఉండాలనే ఆలోచనతో అనేక కష్టాలు, నష్టాలు మనము చాలాసార్లు తెచ్చుకుంటుంటాం. ఈ నయోమిలాగా మనము మాట్లాడొద్దు. మనము దేవుడి విషయంలో మాట్లాడే ప్రతి మాట అతి జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు ఎన్నడూ కూడా మనకు అన్యాయం చేయడు. ఇక్కడ యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికిండి అంటాడు. ఇంకోసారి 13వ వచనంలోనైతే యెహోవా నాకు విరోధి ఆయను. అవునా? నయోమికి దేవుడు శత్రువా? మనం ఇదంతా చూస్తున్నాం కదా. చేసింది ఎవరు?
వెళ్ళింది ఎవరు, నష్టపోయింది ఎవరు? దేవుని తీసుకొస్తుంది మధ్యలకు. మనం కూడా చేస్తున్నామేమో గమనించుకుందాం. మన నష్టాల్ని, మన కష్టాలని మనము దేవునికి ఆపాదిస్తున్నామా? దేవుడే, అవును దేవుడు సర్వశక్తిమంతుడు, అది నిజము. కానీ నువ్వు వినకపోతే ఏం చేయలేడు. నీకు స్వాతంత్రం దేవుడు ఇచ్చిండు. నీ జీవితం నువ్వు ఏ విధంగానన్నా జీవించవచ్చు. కానీ దాంట్లో నీకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు, కొన్ని నిబంధనలు ఇచ్చిండు, కొన్ని విధులు ఇచ్చిండు. వాటిని దాటి వెళ్తే మాత్రము తప్పకుండా నువ్వు నష్టపోతావు అనేది ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత వాళ్ళు ఈ విధంగా దేవుణ్ణి ఆమె అన్న తర్వాత అక్కడ బెత్లెహేంలో వాళ్ళు స్థిరపడిపోతారు. పోయిన తర్వాత ఈ రూతు చేసిన కార్యాలు కూడా కొన్ని ఉంటాయి. నయోమి అయితే ఏం చేసింది? అవును మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచిగా ఉండరు, నేను మాత్రమే, మా ఫ్యామిలీ మాత్రమే పోయినాము, తప్పు చేసినాం మేము, నిజంగా దేవునికి విరుద్ధంగా చేసినాం అంటే బాగుంటుండే కదా. మన మాటలు అట్లా ఉండాలి. ఏదన్నా నష్టమైతే, కష్టమైతే వెంటనే దేవుణ్ణి తీసుకొచ్చి మనం దేవుణ్ణి నిందించొద్దు. మేము అట్లా పోయేది లేకుండే, మా పిల్లలు బతికుందరు, మేమంతా మంచిగా ఉంటుండే, ఇక్కడ మీరంతా కూడా ఉన్నారు కదా మంచిగా, కానీ మేము ఇట్లా తొందరపడి వెళ్ళి మేము ఇట్లా చేసుకున్నామని నయోమి మాట్లాడేడుండే. కానీ ఆమె ఆ విధంగా మాట్లాడలేదు. అందువల్ల ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూసినట్టయితే దేవుణ్ణి 5 సార్లు ఆమె నిందించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. మళ్ళీ సర్వశక్తుడు అంటుంటుంది. సర్వశక్తుడు అని చాలాసార్లు అన్నది. ఆ తర్వాత చేసే ఏమంటారు ఆమె పనులన్నీ కూడా విరుద్ధమైన పనులుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి సర్వశక్తుడు ఏం చేస్తాడో అనేది చూసినట్టయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 10 నుండి 12 వరకు చూడండి. అక్కడ సర్వశక్తుడు ఎట్లాంటి పనులు చేస్తాడో ఉంటుంది. 10 నుండి 12 వరకు యోబు. షా 12 వరకు చేయను, ఇంకా 12 వరకు చాలు. ఇప్పుడు చూడండి నయోమి మాటలు, ఇక్కడ ఏలీహు అనేటైనా యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవి మీరు కంపేర్ చేసినట్టయితే ఆయన ఏమంటుండంటే విజ్ఞానం గల మనుషులారా అని అంటుండు. అంటే కొంచెము జ్ఞానం ఉంది, చదువుకుంటున్నాం అందరము, కొంచెం జ్ఞానం కలిగి ఉన్నాం కదా మనమైతే. ఇక్కడ ఆయన అదే అంటుండు, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంట. ఇది మనము నిర్ధారణ చేసుకోవాలి. దేవుడు ఎన్నడూ మనకు అన్యాయం చేయడు. దేవుడు అసలు అన్యాయము చేయడు. ఆ ఆలోచన కూడా మనకు రావద్దు. సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. ఈమె మాటలను బట్టి ఏం తెలుస్తుందంటే ఆమె భర్తను దేవుడే చంపిండు, ఆమె పిల్లల్ని దేవుడే చంపిండు, ఆమెను మొత్తం ఏమి లేని దానిగా చేసిండు అన్నట్టు చెప్తుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవము. ఎందుకయ్యా నష్టం ఎవరికన్నా ఎందుకు జరుగుతుంది అంటే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చింది. ఆంక్ష పెట్టిండు దేవుడు, మీరు వేరే దేశానికి వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండాలి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దు, మీ కుమార్తెలను వాళ్ళకి ఇవ్వద్దు, వారి కుమార్తెలను మీ కుమారులకు చేసుకోవద్దు అనే ఆజ్ఞలు దేవుడు నియమించి పెట్టిండు. దాన్ని ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళు ఆ కుమార్తెలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళకు కొడుకులకు. ఆ తర్వాత ఆ దేశానికే వెళ్ళొద్దు అని అంటే ఆ దేశానికి వెళ్ళిండ్రు. దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించిండ్రు. నరుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ఫలం ఇస్తాడు. న్యాయం ఉందా లేదా? మన దేవుడు అన్యాయస్తుడా న్యాయస్తుడా? న్యాయస్తుడు, చాలా న్యాయస్తుడు. ప్రపంచంలో ఉన్న అందరి జడ్జిల కంటే, అందరి న్యాయాధిపతుల కంటే మన దేవుడు ఆయన మంచి న్యాయాధిపతి, ఆయన గొప్ప న్యాయాధిపతి, న్యాయాన్ని న్యాయంగా తీర్చేవాడు. కాబట్టి ఇక్కడ ఈ యోబు గ్రంథంలో చూసినట్టయితే నరులకు తగినట్టే మనం ఏదైతే అనుభవిస్తున్నామో మన క్రియలకు తగినట్టు మనము ఫలం అనుభవిస్తున్నాము. అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును. ఇది నమ్మాలా. మనం ఏమో చేసి ఇది ఎందుకయింది అనొద్దు. ఇష్టానుసారంగా బ్రతికి రోగాలను తెచ్చుకొని దేవుడు నాకు ఈ రోగం ఎందుకు ఇచ్చిండంటే నువ్వు ముందు అట్లా ఎందుకు చేసినావు, అందువల్లనే ఈ రోగం వచ్చింది. డాక్టర్లు కూడా చెప్తారు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇట్లుండు అట్లుండు అని. దాన్ని చెయ్యము.
చెయ్యము. మనం చేయకుండా రోగం మించుకొచ్చినాక చాలా ఇక మన చెయ్యి దాటిపోయినాక ఏమంటాం, దేవుడు ఎందుకు చేసిండు. దేవుడు అనే పదం ఈజీగా ఉంటుంది. దేవుడిని మనము బద్నాం చేస్తూ ఉంటాం. దేవుడు 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 మళ్ళీ దేవుడు కృపగలవాడని మనమే అంటాము. నష్టం రాగానే దేవుడు చేసిండు అని అంటాం. అంటే మనమైతే అక్కడి నుంచి తప్పించుకుంటాం. కానీ తప్పించుకోవడానికి వీల్లేదు. మనం ఏది చేస్తున్నామో దాని ఫలమే మనం పొందుతున్నాం. 12వ వచనంలో అంటాడు, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. నయమమ్మా, సర్వశక్తుడు న్యాయము తప్పడు. నువ్వు అనేది తప్పు. మీరు చేతులారా చేసుకుని, మీరు దంపతులు ఇద్దరు ఏమంటారు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిన్న బిడ్డల్ని పాపం అక్కడ తీసుకుపోయి పెట్టి వాళ్ళ జీవితాలు కూడా నష్టమయ్యేటట్టు చేసింది. కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెజబెలు, ఆహాబు, వారిది కూడా మంచి అన్యోన్య సంబంధం. భార్య ఎట్లా చెప్తే ఈయన అట్లా చేసిండు, అయిపోయింది. ఆయనకు 70 మంది కుమారులు, అందరూ చనిపోతారు. 70 మంది చనిపోతారు భార్య మాటలు విన్నందుకు, అన్యురాల్ని పెళ్లి చేసుకున్నందుకు. తర్వాత అననీయ సప్పీరాలు కూడా ఉన్నారు కదా. అననీయ సప్పీరాలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు అబద్ధం చెప్తారు. పొలం అమ్మి ఇంతకే అమ్మినామని ముందుగా భర్త వచ్చి చెప్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఇట్లా దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనగానే ఆయన చనిపోతాడు. పాతి పెట్టి వచ్చిన 3 గంటల తర్వాత భార్య వస్తుంది. అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, పేతురు ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెను అడుగుతాడు, మీరు ఎంత కమ్మినరు పొలం అని. తెలుసు పేతురుకు, అక్కడ ఆయన చెప్పిండు కదా అబద్ధం ఆడినని తెలుసు. మీరు తర్వాత చూడండి అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో తెలుస్తుంది. మళ్ళీ ఆమెను అడిగితే ఆమె మళ్ళీ ఇంట్లో మాట్లాడుకున్న దాని మీద ఆమె నిలబడి ఉంది. ఏదైతే భార్యాభర్తలు అన్యోన్య సంబంధం, దాంపత్యం, అన్యోన్య దాంపత్యం వాళ్ళది. భర్త ఎట్లా మనం ఇట్లా చెప్పుదాం అనుకున్నారు, అట్లనే చెప్పింది. నాకు అనిపి ఈయన ఎందుకు అడిగిండు అట్లా అని అంటే, మనకు కూడా నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది మనకు విషయం తెలుస్తుంది, నిజమా కాదా అనే విషయం తెలుస్తుంది. అయినా కూడా ఆ ఎదుటి వ్యక్తి నుంచి ఎట్లాంటి ఆన్సర్ వస్తుందని మనం అడిగినప్పుడు వాళ్ళు ఏదో పచ్చి అబద్ధాన్ని మంచిగా స్పష్టంగా చెప్తూ ఉంటారు. బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకు వీళ్ళు ఇట్లా అని. నేను కూడా చేస్తా, కానీ చెప్తున్నా కొన్నిసార్లు వాళ్ళు తెలిసి కలిసి ఇట్లా అబద్ధం ఆడినప్పుడు అది చాలా, వాళ్ళైతే చనిపోయింది. కానీ మనం వెంటనే చనిపోతున్నామా అంటే చనిపోతలేము. ఒక వ్యక్తిగా మనము దేవుని దృష్టిలో చచ్చినట్టే లెక్క. మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామో, అబద్ధం ఆడుతున్నామో, మనం చచ్చిపోయినట్టే లెక్క అనుకోవాలి. నేను చచ్చినా అని అనుకోవాలి. ఒకవేళ బతకాలనుకుంటే అలాంటి అబద్ధాలను మనము మానేసేయాలి. అవి వాడకుండా, ఆ అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఇంకొక మంచి దాంపత్యం ఏంటంటే 2 రాజుల 4వ అధ్యాయంలో చదవద్దు, అక్కడ షునేమీరాలు ఉంటుంది. ఆమె మంచి భార్య. ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు దైవభక్తి గల దైవజనుడు, ఆయనకు మనం ఒక రూమ్ కడదాం పైన అని అంటే, సరే నీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా చెయ్యనంట. అన్నప్పుడు ఎలీషా అక్కడ ఆ రూమ్ కట్టి ఇస్తారు ఆయనకి పైన మిద్ద మీద. ఆయన అక్కడ నివాసం చేస్తాడు. ప్రతిసారి ఆ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నివాసం చేస్తాడు. అందువల్ల ఏమైందంటే, ఒకసారి వాళ్ళ కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా వచ్చి ప్రార్థన చేసి ఆ కుమారుణ్ణి, దేవుణ్ణి అడిగి ఆ కుమారుణ్ణి సజీవునిగా వారికి అప్పగిస్తాడు. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని మార్గంలో, దేవుని సన్నిధిలో మనము యథార్థంగా ఉంటే, అబద్ధం ఆడకుండా ఉంటే, మంచి మనసు కలిగి ఉంటే, ఏకాభిప్రాయం కలిగి ఉంటే, కుటుంబంలో ఎలాంటి సంబంధాలు కలిగిన వారమైనా ఒక్క మాట మీద ఐక్యత కలిగి ఉంటే దేవుని కార్యాలను మనము చూడవచ్చు, అనుభవించవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ అబద్ధాలకు, అక్రమాలకు పాల్పడి చేద్దాం ఏం కాదులే, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, అక్కడ పోతే బాగుంటుంది కదా, నేను ఏమో కొన్ని రోజుల కోసం పోయి వచ్చేటోళ్ళ గురించి ఇక్కడ చెప్తలేను నేను. మనం చాలాసార్లు కొన్ని అవసరాలు ఉంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా వెళ్ళి వస్తాము, అది కాదు చెప్పేది. కాకపోతే వీళ్ళు ఏం చేసిండ్రు, అక్కడనే ఉందామని వెళ్ళారు, మొత్తం వెళ్ళిపోయినారు. కానీ అక్కడ అది కరెక్ట్ కాదని దేవుడు వాళ్ళకు హెచ్చరించిండు. దేవుడు ఎంత సమర్థుడు అంటే, ఆయన ఎంత సర్వశక్తి గలవాడంటే, నయోమికి ఒక పెద్ద లెసన్ నేర్పించిండు. మోయాబు నుంచి బెత్లెహేంకు తీసుకొచ్చిండు రూతును. ఆమెను ఏం చేసిండు, దేవుని సన్నిధిలో ఆయన వాడుకోండు. దేవుడు ఆమెను హెచ్చించిండు. ఎట్లా హెచ్చించిండు, ఎందుకు హెచ్చించిండు అంటే, రూత్ ఏం చేసింది, నీ దేవుడే నా దేవుడు అన్న. నయోమి ఆమెకు అర్థమయ్యేటట్టు ఏం చెప్పలేదు. వాక్య భాగంలో చూసినట్టయితే మనకు
ఆ విధంగా కనిపిస్తుంది. నయోమి మాటి మాటికి ఆమెకి ఏం చెప్పలేదు, కానీ ఆమెను చూసి ఈమె నేర్చుకుంది. ఆమెను తెలుసుకుంది, ఇశ్రాయేళ్ల గురించి తెలుసుకుంది, ఇశ్రాయేల్ దేవుని గురించి రూతు తెలుసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. చూడండి, ఆ 2వ అధ్యాయము రూతు గ్రంథము 2వ వచనంలో రూతు లక్షణాలను చూద్దాం, చూసి ముగించుకుందాం మనము. రూతు లక్షణాలు చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, ఉమ్, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఉమ్. తొలి కటాక్షం పొందగలను, వాని వెనుక పరిగె నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారుని పొమ్మనని. చాలు. ఇక్కడ ఏంటి, ఈమె నయోమి ఏమంటుంది? నీ సెలవైతే, తల్లిని ముసలామెను చాతగానామెను యవనస్రాలు ఏమంటుంది? నీ సెలవైతే నేను వెళ్తా, నీ దేశం. ఆమెను గౌరవిస్తుంది. నీ జనులు, నీ ప్రజలు, నీ దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా అంటుంది. ఆ తర్వాత ఏమంటుంది? ఆమెను తక్కువ చేస్తలేదు. ఓ ఇన్ని నుంచి ఆడికి వచ్చింది, అంతా పొడగొట్టుకుంది, ఏముంది, ఏం మిగిల్చింది కదా అంటారు. కానీ ఈమె అట్లా అనకుండా ఏం చేస్తుంది? నేను వెళ్ళొచ్చా పొలానికి, నేను పరిగేరుకుంటాను అంటే కోసిన తర్వాత వదిలేసిన దాన్ని ఏరుకుంటా నేను. ఎంత తగ్గించుకుంది కదా. అట్లా నేను వెళ్ళొచ్చా అని అంటే సరే వెళ్ళు అన్నది. ఆ పరిగే ఏరే సందర్భంలో బోయజ్ పరిచయం అవుతాడు. బోయజ్ పరిచయం అయిన తర్వాత బోయజ్ పొలంలోనే, అంటే వాళ్ళ బంధువు, ఆయన పొలంలోనే ఆమె పని చేస్తూ నమ్మకంగా పనిచేసింది. చాలాసేపు పనిచేసింది, ఎండలో పనిచేసింది, సాయంత్రం వరకు పనిచేసింది. యవనస్తురాలు. మామూలుగా ఆ వయసు వాళ్ళు ఏవేవో ఆలోచనలు, ఏమేమో ఏమంటారు కళలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ పిల్ల, ఈ యవనస్తురాలు ఏం చేసింది? ఆ వృద్ధురాలని దృష్టిలో పెట్టుకొని ఆమెను విడవకుండా ఏదైతే వాగ్దానం చేసిందో, నీ జనమే నా జనం అన్నదో, ఆ మాట మీద నిలబడి ఏం చేసింది? ఆమెను, వృద్ధురాల్ని ఆమె సంరక్షించింది, కాపాడింది, ఆమెకు సపోర్ట్ చేసింది, పొలంలో పనిచేసి ఆమెను పోషించింది. ఎంత విచిత్రం కదా, ఎంత మంచి మనసు కదా ఋతుది. ఆ తర్వాత బోయజ్ కూడా ఆమె గురించి మంచి మాట మాట్లాడతాడు. చూడండి, ఋతు గ్రంథము 2:10, అది 2వ అధ్యాయం 10. అందుకు ఆమె సాగిలపడి ఉమ్. తలవంచుకొని, నీవు తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, ఉమ్. బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడింది. చాలు. ఏమంటే భర్త చనిపోయినాక నువ్వు అత్తని ఎట్లా చూసినావు నాకు అర్థమైందమ్మా. నువ్వు విడిచిపెట్టి వెళ్ళలేదు, స్వతంత్రంగా కూడా వెళ్ళొచ్చు. కానీ పెద్ద మనిషి ఒక్కటి ఉంటుంది అనే మనస్సాక్షి కలిగి రూత్ ఏం చేసిందంట? అత్త దగ్గరనే ఉందంట. అది బోయజ్ విన్నాడంట ఆ సాక్ష్యం. అంటే ఎవరు చెప్పొచ్చు? నయమే చెప్పుంటుంది. పాప మా పిల్ల మంచిది, ఇట్లా చేసింది, అట్లా చేసింది. ఇంక వీళ్ళిద్దరే కదా మోయాబు నుండి వచ్చిన వాళ్ళు. అయితే నేనంతా విన్నా ఈమె గురించి. బోయజ్ చెప్తుండవు, ఆయన పెద్ద ఆస్తిపరుడు, చాలా పొలం ఉంది. కానీ ఈ యొక్క పరదేశి రాళ్ళని ఆయన చాలా ప్రేమించిండు, ఓర్చుకుండు. ఆ తర్వాత ఆమెకు చాలా సహాయం చేసిండు. ఇంకా 11, 12 వరకు చదువు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఉమ్, ఇంతకు ముందు నీవు ఎరగని జనం వద్దకు వచ్చితివి. ఉమ్, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఉమ్, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్టు నీకు వచ్చితివి. ఉమ్. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చింది. చూడండి, ఒక ప్రవచనం లాగా చెప్తుండు. నువ్వు ఇన్ని మంచి పనులు చేసినందుకు ఆయన ఏం చేస్తాడంట? సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడు. అదే నెరవేరింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు ఆమెని ఎంత హెచ్చించిండో అక్కడ ఉంటుంది. ఒక వంశావళి లిస్టులో రూతు పేరు ఉంటుంది. ఎంత ధన్యత కదా. ఆమె తీసుకున్న నిర్ణయానికి తగినట్టుగా దేవుడు ఆమెను ఎంతగానో హెచ్చించుండు. చదవండి, 1వ అధ్యాయము 5వ వచనం. నయోత్సవము షల్మాను కనెను. ఉమ్. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయాను కనెను. యెషయా రాజైన దావీదును కనెను. చాలు. చూడండి, రూతు చేసిన పని, ఒక అన్యురాలు, మోయాబు దేశస్తురాలు, ఒక మంచి స్వభావం, ఒక మానవత్వం ఆమె కలిగి ఆమె ఏం చేసింది? అత్తను సన్మానించింది, సన్మానించి ఆమెను పోషించింది. ఏ తప్పు చేయకుండా, ఏ మిస్టేక్ చేయకుండా. ఇజ్రాయేలీలు కూడా అంత నిష్టగా ఉండరో లేదో తెలియదు, కానీ ఈ మోయాబీరాలైన రూత్ ఏం చేసింది? అంత నిష్టగా, ఇజ్రాయేళ్ల కంటే నీతిగా ఆమె ఉన్నట్టుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. పొలంలోకి వెళ్ళింది, చాలా కష్టపడి పనిచేసింది. ఆ తర్వాత ఆ సందర్భం అంతా మనకు తెలుసు. బోయజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె యందు ఒక కుమారుడు పుడితే
ఆయనకు ఓబేద్ అని పేరు పెడతాడు. ఆ తర్వాత మళ్ళా మొదటి అధ్యాయానికి ఇక్కడ 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం చూడు. నేను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీవు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనంలో నీకు పోషకుడనని న్యాయముతో చెప్పాడు. అప్పుడు ఈ చాలు రూతుకు చాలు సుధాక. రూతుకు కుమారుడు పుట్టిండు, ఆయనకు ఓబేద్ అని పేరు పెట్టిండ్రు. అయితే అక్కడ ఉన్న ప్రజలు వచ్చి నయోమితోటి ఏమంటుండంటే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. కుమారుడు ఎక్కువ కాదు, నీ కోడలు 7 కుమారుల కంటే ఎక్కువ. ఎంత మంచి పేరు కదా. ఒక స్త్రీ మోయాబు దేశం నుండి వచ్చి ఎంత మంచి సాక్ష్యం పొందింది. 7 కుమారుల కంటే ఎక్కువనంట. మామూలు కూడా కుమార్తెలనంటే చులకనగా మాట్లాడతారు. మన సమాజంలో అది ఉంది, అందరూ చేయరు ఆ పని. కానీ ఇక్కడ ప్రజలు చెప్తుండ్రు, ఆమె జీవితాన్ని చూసిన ప్రజలు ఏమంటుండ్రు అంటే, ఆ ఇద్దరు పోతే పోనీ ఈ కోడలు ఉంది చూడు, ఈమె ఎంత చేసింది. కొడుకులు చేసే పని కూడా ఈమెనే చేసింది. ఇవాళ రేపు కొడుకులు 4 కొడుకులు ఉంటే కూడా ఏం చేస్తుండ్రు, శ్మశానంలో ఇడిచిపెట్టేసి వస్తుండ్రు. ఎవ్వరికి తెలియకుండా బస్ స్టాప్లో పాపం నడవరానోళ్ళను ఒక మూట ఇచ్చి పక్కన పెట్టేసి ఇన్ని నీళ్ళు పెట్టి బస్ స్టాప్లలో వదిలేసి వస్తుంది, బజార్లలో ఊరి చివర వదిలేసి వస్తుండ్రు. కుమారులు కూడా వాళ్ళు చెయ్యాలా, వాళ్ళ బాధ్యత. కుమార్తెలు కూడా చేయాలి, కుమారులు ఎంత చేయాలో కుమార్తెలు కూడా అంతే చేయాలి. కానీ వాళ్ళ బాధ్యతలను ఏం చేస్తారు, విస్మరించి పోతున్నారు. కానీ నయోమి రూతు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 7 కుమారులు ఉంటే కూడా ఒక మనిషిని అంతా చూడలేరమ్మా, వాళ్ళ 7 కుమారుల కంటే నీ కోడలు ఎక్కువ. ఎంత మంచి స్టేట్మెంట్ కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మన దేవుడు కూడా మనకు నియమాలు పెట్టి, మనం ఆయన సన్నిధి నుండి దూరము వెళ్ళొద్దు. శ్రమలు వస్తాయి, అల్పకాల శ్రమలు అనుభవించేటప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. ఆ శ్రమల్లో నువ్వు దాన్ని పరీక్షగా తీసుకోవాలి. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తుండ అనేది జ్ఞానంతో మీరు ఆలోచించి, మనము వాటి గురించి, దేవా ఇది నేను భరించలేకపోతున్నా, నాకు సహాయం చేయి, దీన్ని భరించడానికి నాకు సహాయం చేయని దేవుని సహాయం అడగాల. యాకోబు పత్రికలు అంటాడు, నీకు శ్రమ కలిగినా నువ్వు ప్రార్థన చేయాలి. మనకున్న ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిని దేవుని సన్నిధిలో మనం చెప్పుకుందాము, దేవుని సహాయాన్ని పొందుదాము. ఆయన వాగ్దానం చేసిండు, నిన్ను విడువను ఎడబాయి. దేవుడు అబద్ధం ఆడతాడా? సర్వశక్తుడు అన్యాయము చేయడు. సర్వశక్తుడు ఎప్పుడు మనకు న్యాయమే చేస్తాడు, మేలే చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాలను మనం మనసులో ఉంచుకుందాము. మనకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా మనము దేవునికి ప్రార్థన చేసి వాటిని అధిగమిస్తాము. రూతు దగ్గర నేర్చుకున్నది మన జీవితంలో మనము అనుసరిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుదాం.